ఆయన ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే హైదరాబాద్ మహానగరంలోని ఖరీదైన భూములపై కన్నేశాడు. ఇంకేముంది, సర్వే నెంబర్లను తారుమారు చేశాడు. అధికారులకు ఇవ్వాల్సింది ఇచ్చాడు. ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. ఆఫీస్తో పాటు ఇంకొన్ని నిర్మాణాలు పూర్తి చేసి అద్దెకిచ్చుకున్నాడు. విషయం హైడ్రా దృష్టికి వెళ్ళింది. బుల్డోజర్లు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇస్తూ అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. ఆ ఎమ్మెల్యే ఎవరో, ఆయన వ్యవహారమేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు హైదరాబాద్లోని హైడ్రా షాక్ ఇచ్చింది. హైటెక్ సిటీలో భాగంగా ఉన్న కొండాపూర్లో ఖరీదైన ప్రభుత్వ భూములు ఆక్రమించి దర్జాగా అనుభవిస్తున్న వసంత వ్యవహారం హైడ్రా అధికారులకు తెలిసింది. పూర్తి బందోబస్తుతో అక్కడకు వెళ్లి ఆ భూములు ప్రభుత్వానివే అని నిర్ధారించుకుని ప్రభుత్వ భూముల్లోని అక్రమ కట్టడాలను కూల్చేశారు. కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే భూ కబ్జా వెనుక ప్రభుత్వంలోని దొంగలెవరో తేల్చడానికి హైడ్రా దర్యాప్తు ప్రారంభించింది. కొండాపూర్లో అత్యంత రద్దీగా ఉండే రవాణా శాఖ కార్యాలయం సమీపంలో సర్వే నంబర్ 79లో 39 ఎకరాల భూమికి సంబంధించి హైడ్రాకు ఫిర్యాదు అందింది. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన హైడ్రా అధికారులకు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సాగిస్తున్న కబ్జాల పర్వం తెలిసింది. స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తో పాటు భారీ షెడ్లను కూడా కూల్చివేశారు హైడ్రా అధికారులు. అయితే కూల్చివేతలను అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. మరింత మంది పోలీసులను రప్పించి భారీ బందోబస్తు నడుమ అక్రమ కట్టడాల కూల్చివేతలు పూర్తి చేశారు. ఆర్టీఏ ఆఫీస్ సమీపంలోని హఫీజ్పేటలో 2000 కోట్ల విలువైన వివాదాస్పద భూమిని వసంత కృష్ణ ప్రసాద్ కబ్జా చేసినట్లు తేలింది. వసంత హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన ఆఫీస్తో పాటుగా భారీగా నిర్మించిన షెడ్లను కూడా కూల్చివేశారు.